మొదటి విడతలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు. అప్పుడు రోగాల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఉన్న రోగాలు నయం చేసుకుందామని దవాఖానలకు పోతే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే పెచ్చులున్నటువంటి పరిస్థితి, రోగుల మీద పడ్డటువంటి పరిస్థితి. ఎంతోమంది రోగులు ఆనాడు దయనీయమైన పరిస్థితి. ఎంతోమంది రోగులు సరైన వైద్యం అందక వేల మంది రోగులు చనిపోయినటువంటి దుస్థితి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ మొన్న టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించి ఇలా తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఇలా నిజంగా బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చిండ్రు, 2023 డిసెంబర్ దాకా అధికారం ఉన్నారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మొదటి సంవత్సరంలోనే ఆసుపత్రిని శంకుస్థాపన చేసి ప్రారంభం కూడా మీ హయాంలోనే పూర్తయ్యేది. కానీ మీరు హడావుడిగా 2022 ఏప్రిల్ 26 అంటే మీకు ఇంకో సంవత్సరం అయితే ఇక మేము దిగిపోతాం అని తెలిసి హడావుడిగా ఆసుపత్రికి శంకుస్థాపన చేసి కేవలం నామమాత్రంగా 80 కోట్లు టిమ్స్ ఆసుపత్రికి కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దానికి 1126 కోట్లు ఖర్చు పెట్టి ఇలా అధునాతనంగా సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభం చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు ఇలా నిజంగా ఏడుపులు పెడబొబ్బులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మేము ఆనాడు చేయలేకపోయినాం, మాది చాతగాని ప్రభుత్వం అని చెప్పి మీకే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇలా నిజంగా మీరే కనుక పూర్తి చేస్తే మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయినరు? మీరు ఎంతసేపు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు శాంక్షన్ ఇవ్వాలి, టెండర్లు వేయాలి, ఆ టెండర్లలో కమిషన్లు దొబ్బాలి. ఇది వాళ్ళ నీతి. మీరు ఏ హాస్పిటల్ చూసుకున్నా అంతే. మేము 4 టిమ్స్లు పెట్టినాం, వరంగల్లో పెద్ద హాస్పిటల్ పెట్టి. ఇలా మా చొప్పదండి నియోజకవర్గంలో కూడా జీవో ఇచ్చిండ్రు, జీవో వరకే ఇచ్చిండ్రు. ఇలా నేను ఎమ్మెల్యే అయినాక మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని మొదలు పెట్టినాం. ఇలా ప్రతి చోట కూడా జీవోలు ఇవ్వాలి, టెండర్లు వేయాలి, కమిషన్లు దొబ్బాలి. ఇది బీఆర్ఎస్ఎల్ హయాంలో జరిగినటువంటి అవినీతి భాగోతం అందరికి తెలుసు. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇలా ప్రతిదానికి రాజకీయం చేయాలి, ప్రతిదానికి ముఖ్యమంత్రి గారి బదనం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని బదనం చేయాలి. ఇదే ఒక ఎజెండాగా పెట్టిండ్రు. ఇలా నిజంగా రాజకీయాలంటే ఒక ప్రజాసేవ. కానీ బీఆర్ఎస్ రాజకీయాల్లోకి వచ్చినాక అది పూర్తిగా అధికారం, అవినీతి, అక్రమార్జన, ఈ 3 పదాలకే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. ఎంతసేపు ఎదుటి వ్యక్తి అక్రమాలు చేస్తున్నాడు, అవినీతి చేస్తుండని చెప్పి వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడు. దానిలో నిజాన్ని కూడా ఏముండదు. టిమ్స్ హాస్పిటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇప్పుడు మీకు ఏం పని అక్కడికి పోతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఇలా హరీష్ రావు గారు ఆ రోజు ఆరోగ్య మంత్రి ఉండే, ఆయన నిజంగా పూర్తి చేస్తుంటే ఆయన చేసేటోళ్ళు, లేకపోతే కేసీఆర్ గారు దాన్ని ప్రారంభోత్సవం చేసేటోళ్ళు. ఇప్పుడు ఏం అవసరం ఉంది? మా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, దాన్ని మేము పూర్తి చేసినాం, ప్రారంభోత్సవం చేసినాం, రోగులకు దానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇలా మీరు పోయి చేసేది ఏముంది నాకు అర్థమవుతలేదు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇలా ఒక టిమ్స్ హాస్పిటల్లో వందలాది మంది పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి సంబంధించినటువంటి పేషెంట్లు వస్తారు. ఇలా వందలాది మంది మీరు పోయి హడావుడి చేస్తే పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకితే ఎవరు దానికి బాధ్యులు? ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా అదే పని చేసిండ్రు. వందలాది మంది పోయి మేమేదో పీక్ కట్టలు కట్టినాం, పెద్ద హాస్పిటల్ కట్టినామని చూపించారు. అది నిజంగా కట్టింది మీరు కాదు. మీ హయాంలో మీ హయాంలో మీరు శంకుస్థాపన చేస్తున్నారు, మేము కాదనట్లేదు. కేసీఆర్ గారే దానికి శంకుస్థాపన చేసిండ్రు. మీ హయాంలో 80 కోట్లు అయింది వాస్తవమే. కానీ 1126 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ను కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా నిజంగా ఏదో చేసి పెద్ద షోలు ఇచ్చే టైపు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇలా ప్రతి దగ్గర కూడా ఇదే తతంగం నడుస్తుంది. ఇలా నిజంగా హరీష్ రావు గారు ప్రతిదీ రాజకీయం చేయడమే. టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన రాజకీయమే, ఇంకేం చేసిన రాజకీయమే.
ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా చేసిండ్రు. ఈ రాష్ట్రంలోనే మీరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా మీరు చెప్పుకుంటారు, చాలా సంతోషం. కానీ ఇట్లాంటి దిగజాడు రాజకీయాలు చేయకండి దయచేసి. ఇలా నిజంగా ప్రజలకు ఉపయోగపడేటి, రాష్ట్రానికి ఉపయోగపడే నిర్మాణాత్మక విషయాల్లో ప్రతిపక్షాల సలహాలు ఇస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప ఇట్లాంటి దిగజాడు రాజకీయాలు, ఓర్వలేని రాజకీయాలు చేస్తే తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఇలా ఎంత దిగజారి పేరు నిజంగా బీఆర్ఎస్ నాయకులు అంటే లాస్ట్కు చేతబడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అప్రతిహతంగా గెలుస్తుంది, ఇక మాకు రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని చెప్పి బీఆర్ఎస్ నాయకులు గ్రహించి చివరికి చేతబడి చేసేటువంటి నీచ స్థాయికి కూడా బీఆర్ఎస్ పార్టీని నాయకులు దిగజారింది. ఉన్నారు కేవలం మీ కుటుంబ సభ్యులు ఒక నలుగురికి సంతోషం లేదు, కానీ తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు చాలా కంఫర్ట్గా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెల్ఫేర్ని చూసి ప్రజలు కూడా నిజంగా మేము 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చి తప్పు చేశామన్న ఫీలింగ్ తెలంగాణ ప్రజల్లో ఉంది. అసలు ఒక 10 సంవత్సరాల కిందనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రోల్ మోడల్ స్టేట్ అయ్యేదని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా మొత్తం 10 సంవత్సరాలు మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా దివాలా దించారు. అయినా కూడా ఎక్కడ కూడా మేము వెల్ఫేర్ ఆపుతలేం, డెవలప్మెంట్ ఆపుతలేం. ఇలా రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ ప్రతి వర్గాన్ని కూడా మేము టార్గెట్ చేస్తూ వాళ్ళ వెల్ఫేర్ను, వాళ్ళ డెవలప్మెంట్ను ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలా 22A మీద కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇలా నిజంగా 22A కొన్ని పొరపాట్లు జరిగితే జరగవచ్చు, ప్రభుత్వం ఒప్పుకున్నది. ముఖ్యమంత్రి గారు కూడా కింది స్థాయి అధికారులకు చెప్పిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు, మీరు వెంటనే కరెక్షన్ చేయండి, ఇలా ప్రైవేట్ ప్రాపర్టీస్ను తక్షణమే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఎక్కడ పొరపాట్లు జరగనివ్వం, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పిండ్రు. అయినా కూడా మీరు దాంట్లో కూడా రాజకీయం. ఎందుకంటే జనంలా ఒక విషాన్ని నింపి ఒక ఆందోళన క్రియేట్ చేసి వీళ్ళు ఆనందపడేటువంటి ఒక నీచ బుద్ధి బీఆర్ఎస్ నాయకులకు ఉంది. ఇలా నిజంగా ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఏ విషయంలో కూడా ఆందోళన చెందకండి. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వం. ప్రజలకు అన్యాయం జరిగే పని ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోదు. ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, గ్యాప్స్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సరి చేసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి సర్కార్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆలోచించే సర్కార్. ఇది మీ సర్కార్, మన సర్కార్. ఖచ్చితంగా దీని అందరూ కూడా ఇలా కాంగ్రెస్, వీళ్ళ బీఆర్ఎస్లో, బీజేపీలో ఏదో విషం మాటలు చెప్పి ఇలా ఆనందపడాలని చూస్తున్నారు. మీ మెదల్లో విషం నింపాలని చెప్పి తెలంగాణ ప్రజలకు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆటలు సాగనివ్వద్దు. అట్లాంటి వాళ్ళ మాయలో మనం తెలంగాణ ప్రజలు పడొద్దని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ.